ఇటీవల కన్నుమూసిన సిడి గోపీనాథ్ ఏ రంగంలో ప్రసిద్ధి చెందారు? క్రికెట్ రంగంలో. భారతదేశపు అత్యంత వయసు పైబడిన టెస్ట్ క్రికెటర్ మరియు 1952లో ఇంగ్లాండ్పై భారతదేశానికి మొట్టమొదటి టెస్ట్ విజయాన్ని అందించిన జట్టులో జీవించి ఉన్న చివరి సభ్యుడైన సిడి గోపీనాథ్ చెన్నైలో 96 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గోపీనాథ్ జాతీయ సెలెక్టర్గా, సెలక్షన్ కమిటీ చైర్మన్గా మరియు టీం మేనేజర్గా పనిచేస్తూ భారత క్రికెట్ పరిపాలనకు గణనీయంగా తోడ్పడ్డారు. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం ఏ ప్రదేశంలో ప్రారంభం కానుంది? అమరావతి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రపంచ క్వాంటం దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 14, 2026న అమరావతిలో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ క్వాంటం కంప్యూటింగ్ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయబడిన ఈ కేంద్రం అమరావతి క్వాంటం వ్యాలీ ప్రాజెక్టులో ఒక భాగం. ఇందులో IBM 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ను కూడా ఏర్పాటు చేశారు. ఇటీవల వార్తల్లో కనిపించిన మోహరా పవర్ ప్రాజెక్టు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్. సింధు జలాల ఒప్పందం నిలిచిపోయిన నేపథ్యంలో జల విద్యుత్ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వం చారిత్రాత్మక మోహరా పవర్ ప్రాజెక్టును పునరుద్ధరిస్తుంది. మోహరా లేదా మహూరా పవర్ ప్రాజెక్టు జమ్మూ అండ్ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా ఊరిలో జీలం నదిపై ఉంది. దీనిని 1905లో ప్రారంభించారు మరియు కాశ్మీర్ లోయలో మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రంగా పరిగణిస్తారు. ఈ ప్రాజెక్టును మొదట సుమారు 5 మెగావాట్ల సామర్థ్యంతో రన్ ఆఫ్ ది రివర్ జల విద్యుత్ కేంద్రంగా రూపొందించారు. విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు ఇప్పుడు దీని యొక్క సామర్థ్యాన్ని 10.5 మెగావాట్లకు పెంచుతున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 1,00,000 కోట్ల వ్యాపారాన్ని దాటిన తర్వాత భారతదేశపు అతిపెద్ద పట్టణ సహకార బ్యాంకుగా ఏ బ్యాంకు అవతరించింది? సరస్వత్ కోఆపరేటివ్ బ్యాంక్. సరస్వత్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 1,00,000 కోట్ల మొత్తం వ్యాపారాన్ని దాటి భారతదేశంలోని అతిపెద్ద పట్టణ సహకార బ్యాంకుగా అవతరించింది. విస్తరిస్తున్న వినియోగదారుల సంఖ్య, మెరుగైన సేవలు మరియు వృద్ధి చెందిన ఆర్థిక పనితీరు ఈ విజయానికి దోహదపడ్డాయి. 2026 లతా దీననాథ్ మంగేష్కర్ బహుమతిని ఎవరు అందుకున్నారు? కైలాష్ సత్యార్థి. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన కైలాష్ సత్యార్థి ప్రతిష్టాత్మక లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డు 2026 గ్రహీతగా ఎంపికయ్యారు. సమాజానికి ఆయన చేసిన విశేష సేవలకు గాను 2026 ఏప్రిల్ 24న పూణేలో జరిగే అవార్డు ప్రదానోత్సవంలో ఆయనను సత్కరించనున్నారు. ఇటీవల వార్తలో కనిపించిన పునఃసాంగ్చు 2 జల విద్యుత్ ప్రాజెక్టు ఏ దేశంలో ఉంది? భూటాన్. కేంద్ర విద్యుత్, గృహ మరియు పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తన అధికారిక పర్యటన సందర్భంగా భూటాన్లోని జల విద్యుత్ ప్రాజెక్టులను సందర్శించారు. ఆయన పునఃసాంగ్చు 1 జల విద్యుత్ ప్రాజెక్టును కూడా తనిఖీ చేశారు. ఈ పునఃసాంగ్చు 2 అనేది 1020 మెగావాట్ల రన్ ఆఫ్ ది రివర్ జల విద్యుత్ ప్రాజెక్టు. ఇది భూటాన్లోని వాంగ్డు ఫోడ్రాంగ్ జిల్లాలో పునఃసాంగ్చు నది యొక్క కుడి ఒడ్డున ఉంటుంది. ఈ పునఃసాంగ్చు ప్రాజెక్టులు భారతదేశం, భూటాన్ల అతిపెద్ద సంయుక్త జల విద్యుత్ ప్రాజెక్టులు. భారత రాజ్యాంగం యొక్క తాజా ప్రతిని సింధీ భాషలో ఎవరు విడుదల చేశారు? సిపి రాధాకృష్ణన్, ద వైస్ ప్రెసిడెంట్.
ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సింధీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2026 ఏప్రిల్ 10న సింధీ భాషలో భారత రాజ్యాంగం యొక్క తాజా నవీకరించబడిన ప్రతిని విడుదల చేశారు. ఉపరాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ విడుదల కార్యక్రమంలో దేవనగరి మరియు పర్షియన్ లిపుల్లోని ప్రతులు కూడా ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ ద్వారా కొనుగోలులో భారతదేశంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఉత్తరప్రదేశ్. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ GEM 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ GEM ద్వారా జరిగిన కొనుగోలులో ఉత్తరప్రదేశ్ భారతదేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రం 22,337 కోట్ల విలువైన కొనుగోలును నమోదు చేసి పారదర్శక ప్రభుత్వ కొనుగోలులో ఒక ప్రమాణాన్ని నెలకొల్పింది. సమర్థవంతమైన మరియు పారదర్శకమైన కొనుగోలు పద్ధతులకు ఉత్తరప్రదేశ్ను ఒక ఆదర్శంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ చొరవ ప్రభుత్వ వ్యయంలో డిజిటల్ పరిపాలన, పారదర్శకత మరియు సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రికల్ షో అయిన ఎలక్రమ 2027 భారతదేశంలోని ఏ నగరంలో ప్రారంభించబడింది? న్యూఢిల్లీ. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చైర్పర్సన్ ఘన శ్యాంప్రసాద్ న్యూఢిల్లీలో 17వ ఎడిషన్ ఎలక్రమ 2027ను ప్రారంభించారు. ఈ ఎలక్రమ 2027 అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రికల్ షో. దీనిని ఇండియన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం జర్మనీ భాగస్వామ్య దేశంగా గ్రేటర్ నోయిడాలో 2027 ఫిబ్రవరి 20-24 తేదీల్లో జరగనుంది. భారతదేశం ప్రస్తుతం సుమారు 7.5 గిగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ రంగంలో యునైటెడ్ స్టేట్స్ మరియు జపాన్ను అధిగమించే అవకాశం ఉంది. అమెరికాలో ఇటీవల ప్రతిష్టాత్మకమైన గవర్నర్ చైర్ పదవిని పొందిన భారత సంతతి శాస్త్రవేత్త ఎవరు? దీప్ జరీవాలా. భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త అయిన దీప్ జరీవాలా అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన UTORNL గవర్నర్స్ చైర్ ఫర్ క్వాంటమ్ డివైజెస్ పదవికి నియమితులయ్యారు. ప్రస్తుతం పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా ఉన్న జరీవాలా జనవరి 2027లో ఈ ఉమ్మడి పాత్రను చేపట్టి టెన్నెస్సీ నాక్స్విల్లే విశ్వవిద్యాలయం మరియు ఓక్ రిడ్జ్ నేషనల్ ల్యాబొరేటరీల మధ్య జరిగే ఉన్నత స్థాయి పరిశోధనలకు నాయకత్వం వహిస్తారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయం ప్రతిపత్తి గల సంస్థ? విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అనేది భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ. దీనిని భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1950లో స్థాపించారు. ఈ ICCR సాంస్కృతిక మార్పిడులు మరియు ప్రపంచవ్యాప్త సాంస్కృతిక కేంద్రాల నెట్వర్క్ ద్వారా భారతదేశ బాహ్య సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహిస్తుంది. భారతదేశంలో R&D అనగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సులభతరం అనే శీర్షికతో నివేదికలను ఏ సంస్థ విడుదల చేసింది? నీతి ఆయోగ్. ఈజ్ ఆఫ్ డూయింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. నీతి ఆయోగ్ ఏప్రిల్ 9, 2026న న్యూఢిల్లీలో భారతదేశంలో R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సులభతరం అనగా ఈజ్ ఆఫ్ డూయింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా మరియు భారతదేశంలో R&D సులభతరంపై సర్వే నివేదిక అనే 2 నివేదికలను విడుదల చేసింది. భారతదేశ పరిశోధన మరియు అభివృద్ధి వ్యవస్థను మరింత సమర్థవంతంగా, ఆవిష్కరణల ఆధారితంగా మరియు సౌకర్యవంతంగా మార్చడం ద్వారా
దానిని మెరుగుపరచడమే దీని యొక్క లక్ష్యం. రుణగ్రహీతల నుంచి నిర్మాణదారుల వరకు మహిళలు మరియు భారతదేశపు అభివృద్ధి చెందుతున్న రుణ మార్కెట్ అనే శీర్షికతో నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ రుణగ్రహీతల నుంచి నిర్మాతల వరకు మహిళలు మరియు భారతదేశపు అభివృద్ధి చెందుతున్న రుణ మార్కెట్ అనే నివేదిక యొక్క 2వ ఎడిషన్ను ఏప్రిల్ 7, 2026న న్యూఢిల్లీలో విడుదల చేసింది. భారతదేశంలోని మహిళా రుణగ్రహీతలు 76 లక్షల కోట్ల రుణ పోర్ట్ఫోలియోను కలిగి ఉన్నారని ఈ నివేదిక తెలిపింది. ఇక రుణ వ్యాప్తి 19% నుంచి 36%కి పెరిగింది. మహిళలకు ఉన్న మొత్తం బకాయి రుణం 2017లో 16 లక్షల కోట్ల నుంచి 2025 నాటికి 76 లక్షల కోట్లకు పెరిగింది. ఇటీవల నరీత్ ఏఐ సాధనాన్ని ఏ రాష్ట్ర పోలీసులు ప్రారంభించారు? గుజరాత్. ఎన్డీపీఎస్ చట్టం 1985 కింద దర్యాప్తులను బలోపేతం చేయడానికి మరియు నేర నిర్ధారణ రేట్లను మెరుగుపరచడానికి భారతదేశంలోనే మొట్టమొదటి ఇనిషియేటివ్గా గుజరాత్ పోలీసులు ఏప్రిల్ 10, 2026న నరీత్ ఏఐ అనగా నార్కోటిక్స్ అనాలిసిస్ అండ్ ఆర్ఏజీ ఆధారిత ఇన్వెస్టిగేషన్ టూల్ను ప్రారంభించారు. 2026 హిందూ మహాసముద్ర సదస్సు యొక్క థీమ్ ఏమిటి? హిందూ మహాసముద్ర పరిపాలన కోసం సామూహిక సంరక్షణ. 2026 ఏప్రిల్ 10, 12 తేదీల్లో మారిషస్లో జరిగిన 9వ హిందూ మహాసముద్ర సదస్సు ఐఓసి 2026 యొక్క ఇతివృత్తం అనగా థీమ్ వచ్చేసి హిందూ మహాసముద్ర పరిపాలన కోసం సామూహిక సంరక్షణ అనగా కలెక్టివ్ స్టూవర్డ్షిప్ ఫర్ ఇండియన్ ఓషన్ గవర్నెన్స్. మారిషస్ ప్రభుత్వ సహకారంతో ఇండియా ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈ సదస్సు 2026 ఏప్రిల్ 10 నుంచి 12 వరకు మారిషస్లో జరిగింది.